ఇక పొరుగు సేవల కార్మికుల సమస్యలపై సీఎంతో చర్చిస్తాము. మంత్రి నారాయణ కూడా హామీ. ఇక పట్టణ స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, ఇంజనీరింగ్ విభాగాల్లోనే పొరుగు సేవల కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కార్మికుల డిమాండ్లపై తొలుత ఆర్థిక మంత్రితో చర్చిస్తానని చెప్పారు. తాగునీటి సరఫరా, ఇంజనీరింగ్ విభాగాల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు జీవో 36 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా జీతాలు ఇవ్వాలన్న డిమాండ్పై కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రి నారాయణ సోమవారం సమావేశమై చర్చించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులకు వైద్య భత్యం 6,000తో కలిపి 21,000 చెల్లిస్తుండగా వాటర్ వర్క్స్, ఇంజనీరింగ్ కార్మికులకు 15,000 ఇస్తున్నారని వారు తెలిపారు. ఇక 2 కేటగిరీల్లోనూ కార్మికులకు ఒకేలా జీతాలు అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు, అలాగనే ఏఐటిసియు రాష్ట్ర అధ్యక్షుడు రంగనాయకులు, రాష్ట్ర మున్సిపల్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి రెడ్డి సత్యం తదితరులు పాల్గొన్నారు.